Yes, groups. Yes. Come on. Happy Teachers Day. हाँ नेट साइड कुछ बैठे रहे. Good morning. Happy Teachers Day. Right. బాగుంది ఇంకా జనాలు అంతా ఇదంతా ఉంటారు. హ్యాపీ టీచర్స్ డే. గేట్ కడ మొదలెట్టారా? రావాలి, అదే రావాలి. టీచర్ అనేది సొసైటీలో ఒక నోబెల్ జాబ్. అలాంటి వృత్తిలో ఉన్న మీరందరూ కూడా మన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో ప్రతి విద్యార్థిని తీర్చిదిద్దడంలో మీరందరూ కూడా చాలా ముందంజలో ఉన్నారు. స్టూడెంట్కి ఓన్లీ విద్య ఒకటే కాకుండా వారి కెరీర్లో కానీ లైఫ్లో కానీ ఏ విధంగా సెటిల్ అవ్వాలి, పెద్దల పట్ల ఏ విధంగా గౌరవంగా ప్రవర్తించాలి, సొసైటీలో ఏ విధంగా ప్రవర్తించాలి, వాళ్ళ థింకింగ్ యాటిట్యూడ్ కానీ నెగిటివ్ ఇది లేకుండా మన జిల్లా కలెక్టర్ గారు మెడిటేషన్ ప్రోగ్రామ్ అనేది ఆనపాన ప్రోగ్రామ్ కూడా మన జిల్లాలో ప్రత్యేకంగా ఏ జిల్లాలో లేని విధంగా మనం తీసుకోవడం జరిగింది. ఇదంతా కూడా ఏంటంటే స్టూడెంట్స్ని వాళ్ళ కెరీర్లో మంచిగా సెటిల్ అవ్వడానికి తీసుకున్న ప్రత్యేక కార్యక్రమం. అదేవిధంగా రిజల్ట్స్లో చూసినట్లయినా ప్రతి విద్యా వ్యవస్థలో ప్రతి అంశంలో కూడా మన కోనసీమ జిల్లా రాష్ట్రంలోని ఒక మంచి స్థాయిలో, ఒక ప్రత్యేకమైన స్థాయిలో ఉండడం జరిగింది. దీనంతటికీ కూడా మన గౌరవ కలెక్టర్ గారి ఇన్స్ట్రక్షన్స్ ప్రకారం మనందరం కూడా ఎంతో బాధ్యతాయుతంగా జిల్లాని ముందుకు తీసుకెళ్ళాలి. అందరూ విద్యార్థులను తీర్చిదిద్దడంలో ప్రతి అంశంలో కూడా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా విద్యార్థి అనేవాళ్ళు ప్రతి అంశంలో కూడా ముందంజలో ఉన్నారని, అదేవిధంగా 10th క్లాస్ రిజల్ట్స్ చూసుకున్నప్పటికీ కూడా మన జిల్లా ముందంజలో ఉంది. కాబట్టి దీని అంతటికీ కూడా మీ టీచర్స్ బాధ్యతాయుతమైన వృత్తిలో ఉండి మీ స్టూడెంట్స్ని చక్కగా తీర్చిదిద్దడం వల్ల ఇది సాధ్యమైంది. కాబట్టి ఈ సంవత్సరం కూడా ఇంకా ఈ అవార్డ్స్ తీసుకున్న టీచర్సే కాకుండా అందరికీ కూడా మన జిల్లాని ఇంకా ముందంజలో ఉంచాల్సిన బాధ్యత కూడా తెలియజేస్తూ థ్యాంక్ యూ వెరీ మచ్. ఒక ఉత్తమమైనటువంటి ఆలోచన చేశారు మన జిల్లా కలెక్టర్ గారు. అది 2 అంశాలు ఏంటంటే, ఒకటి ఆనాపాన మెడిటేషన్ సంబంధించి ఒక 8 రెసిడెన్షియల్ స్కూల్స్ లో ఒక సుమారుగా 4,000 మంది విద్యార్థుల్ని మెడిటేషన్ ప్రోగ్రామ్ కి పైలట్ ప్రాజెక్ట్ కింద సెలెక్ట్ చేశారు సోషల్ వెల్ఫేర్ స్కూల్స్. ఆ స్కూల్స్ లో సాధారణంగా సోషల్ వెల్ఫేర్ స్కూల్స్ అనేవి చాలా డిస్టర్బ్డ్గా ఉంటాయి. పిల్లలు వాళ్ళ తల్లిదండ్రుల కేర్ లేకపోవడం వల్ల వాళ్ళు ఫ్యాన్లు ఎరగొట్టేయడం, టాయిలెట్స్ పగలగొట్టడం, బెంచీలు రకరకాలుగా. ఆ పిల్లల్లో ఒక సమూలమైన మార్పు తీసుకురావాలనే ఉద్దేశం మీద మెడిటేషన్ ప్రోగ్రామ్ పెట్టడం జరిగింది. ప్రతిరోజు కూడా 2 సార్లు ఉదయం అలాగే సాయంత్రం కూడా మెడిటేషన్ చేయడం జరుగుతుంది అన్నమాట. ఆ మెడిటేషన్ చేయడం వల్ల పిల్లలు ఒక మానసికమైనటువంటి మార్పు తీసుకురావాలని చెప్పేసి గౌరవ కలెక్టర్ గారు
ఆలోచన చేసి మరి మన జిల్లాలో ఉన్నటువంటి ఎన్ని పాఠశాలలో వాటిని ప్రవేశపెట్టడం జరిగింది. అదేవిధంగా రాబోయే రోజుల్లో జిల్లాలో ఉన్నటువంటి అన్ని పాఠశాలలో కూడా ఈ మెడిటేషన్ ప్రోగ్రామ్ ప్రవేశపెట్టాలని గౌరవ కలెక్టర్ గారు ఆలోచిస్తున్నారు. ఇంకొక విషయం, ఇది చాలా విద్యార్థులందరూ కూడా 10th క్లాస్ చదివిన తర్వాత వాళ్ళు ఏమి చేయాలి, అనేటువంటి ప్లాన్ ఆఫ్ యాక్షన్ స్కూల్లో తిరుగుతూ ఉంటారు, రకరకాలైనటువంటి అంశాలు చూస్తూ ఉంటారు. అలాంటి విషయంలో వాళ్ళు ఎక్కడైతే తిరుగుతున్నారో స్టెప్స్ దగ్గర, లేకపోతే డ్రింకింగ్ వాటర్ దగ్గర, లేదా క్లాస్ రూమ్ నుంచి వెళ్ళే మార్గంలో వాళ్ళకి కెరియర్ ట్రీ అనేటటువంటి 10th క్లాస్ అయిన తర్వాత ఇంటర్మీడియట్ ఏం చదవాలి, ఇంటర్మీడియట్ తర్వాత డిగ్రీ ఏం చదవాలి, ఇంజనీరింగ్ ఏం చదవాలి, తద్వారా వారికి ఏ రకమైనటువంటి ఉద్యోగాలు వస్తాయి, ఎలా స్థిరపడాలి. ప్రతి ఒక్కరు పిల్లలు కూడాను నేను ఇంజనీర్ అవ్వాలి, డాక్టర్ అవ్వాలి, నేను ఐఏఎస్ అవ్వాలి, నేను టీచర్ అవ్వాలని కోరికలు ఉంటాయి. కానీ ఏ విధంగా చదవాలి ఏంటన్నది వాళ్ళకి తెలియదు. కాబట్టి గౌరవ కలెక్టర్ గారు ఆలోచన చేసి పిల్లల్లో వాళ్ళు 8వ తరగతి నుంచి లేదా 6వ తరగతి నుంచి వాళ్ళ కెరియర్ డిజైన్ చేసుకోవాలి. అతను ఒక పైలట్ అవ్వాలంటే ఏం చదవాలనేటువంటి ఒక రూట్ మ్యాప్ ని తయారు చేసి మరి ఈ రోజు పాఠశాలలో రాబోయేటటువంటి వితిన్ 1 month లోపల అన్ని పాఠశాలలు ఏర్పాటు చేయడానికి గౌరవ కలెక్టర్ గారు నిర్ణయం తీసుకోవడం జరిగింది. మరి దీనివల్ల మా జిల్లాలో ఉన్నటువంటి విద్యార్థులందరూ కూడా లబ్ధి పొందుతారు. మరి ఈ ఉపాధ్యాయ దినోత్సవాన్ని పురస్కరించిన గౌరవ కలెక్టర్ గారిని ఉద్దేశించి మాట్లాడవలసిన happy teachers today September 5th మన కంట్రీలో మనం ఈ టీచర్స్ డే సెలబ్రేట్ చేసుకుంటాము. వరల్డ్ టీచర్స్ డే ఐడియా ఉందా? ఇంటర్నేషనల్ సెలబ్రేటెడ్ on October 5th. So it started only in 96 or some odd year లో. సో మనం ఆల్మోస్ట్ 1962 నుంచి సెలబ్రేట్ చేసుకుంటాం. టీచర్స్ యొక్క ప్రామినెన్స్ మన కంట్రీలో ఇట్స్ ఆల్మోస్ట్ అరౌండ్ 50 years బ్యాక్ నుంచి ప్రామినెన్స్ ఉంది మన కంట్రీలో. సో ఐ వాంట్ జస్ట్ క్లియర్లీ అపార్ట్ ఫ్రమ్ ద ఫ్యాక్ట్స్, సో వాట్ ఈస్ ద రోల్ ఆఫ్ ఎడ్యుకేషన్ ఇన్ ద నేషన్? కంట్రీ డెవలప్ అవ్వాలంటే వాట్ ఈస్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ ఎడ్యుకేషన్ అనేది ఒక చిన్న ఎగ్జాంపుల్తో చెప్తాను. సో డ్యూరింగ్ మై phase 2 of training we have been to South Korea. So South Korea is one of the most impoverished countries, much lesser than the GDP from the indexes, much less than India. So it's around 1940s 50s. South Korea is such a state. It's a very dilapidated condition of the country. So 1960s to 80s, 20 years, they concentrated 90% of their funds, not even 90, around 60 to 70. They concentrated only on education. So apart from education, వాళ్ళకి అర్థమైంది ఏంటంటే థింకర్స్ కి అక్కడ ఉన్న పొలిటికల్ ఎస్టాబ్లిష్మెంట్ అదర్ థింక్ ట్యాంక్స్ కి సో ఎడ్యుకేషన్ అనేది కాన్సన్ట్రేట్ చేసి ఒక 20 years కాన్సన్ట్రేట్ చేస్తే మనకి స్కిల్డ్ వర్క్ ఫోర్స్ వస్తారు. ప్రాపర్ గా జనరేషన్ గ్యాప్ తేడా వస్తుంది. సో వాళ్ళ బిహేవియర్ తేడా వస్తాయి. దాంతో కంట్రీ ముందుకెళ్తుందని ఒక సోల్ థింకింగ్ తో దే బిల్ట్ ఇట్. సో నౌ రైట్ నౌ ఎవరీబడీ కెన్ సీ వెరీ సౌత్ కొరియా. So South Korea, I can clearly say that education is properly concentrated చేసిన countries లో that is one of the first country. It's a prime example. మనకి ఎక్కడ కూడా ఫిజిక్స్ లో చెప్తూ ఉంటారు. సో ఎడ్యుకేషన్, హెల్త్ అండ్ గవర్నమెంట్ చెప్పారు. సో 3 sectors ఉంటాయి. సో ఈ 3 sectors లో ఆల్మోస్ట్ సిమిలర్ గా ఉంటాయి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ టేక్ హెల్త్ లో ఇనిషియేటివ్ తీసుకున్నారంటే దాని అవుట్కమ్ చూడడానికి ఇట్ వుడ్ టేక్ సమ్ మంత్స్, 6 months కావచ్చు, 1 year కావచ్చు. సో దట్ గ్యాప్ ఏమంటాం జస్టిషన్ పీరియడ్ అంటాం. సో వన్స్ యు టేక్ ఎన్ ఇనిషియేటివ్ దాని అవుట్పుట్ ని రావడానికి, దాని అవుట్పుట్ ని తెలియడానికి ఇట్ వుడ్ టేక్ సమ్ టైం. సో గవర్నమెంటల్ డెవలప్మెంట్ 1 year 2 years పడుతుంది. ఎడ్యుకేషన్ ఇస్ సచ్ డిపార్ట్మెంట్ మీరు ఎంత ఇన్వెస్ట్ చేసినా ఇమీడియట్ తెలియదు. ఇట్ విల్ టేక్ అట్లీస్ట్ 5 years 10 years ఫర్ ద అవుట్పుట్. సో ఎడ్యుకేషన్ అనేది ఇట్స్ కంప్లీట్లీ డిఫరెంట్. సో అందులో మనం ఇందాక డిఆర్ గారు చెప్తున్నట్టుగా సో గవర్నమెంట్ కెన్ సపోర్ట్ ఓన్లీ సర్టెన్ యాంగిల్స్. ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రొవైడ్ చేస్తారు, కరిక్యులం ప్రొవైడ్ చేస్తారు, ఇస్తారు, దే ప్రొవైడ్ ఫైనాన్షియల్ అసిస్టెన్స్ ఫర్ చిల్డ్రన్, పేరెంట్స్ కావచ్చు, ట్రాన్స్పోర్టేషన్ ఇస్తారు. బట్ ఫైనల్ పిల్లలకి చెప్పాల్సింది మీరు, సో టీచర్స్. So government only create an environment
such that ఆ environment లో proper గా జరిగిపోగలుగుతారు. So final human touch at the same time final crucial element అనేది చేయాల్సింది teachers. So government set చేసినప్పుడు I think for example take some expert schools. So ఒక school లో proper గా infrastructure ఉండొచ్చు, but dedicated teachers ఉండకపోవచ్చు. దాని సో పిల్లలకి ఉపయోగం ఉండదు. సో ఓన్లీ షో ఆఫ్ లాగా ఫోటోగ్రాఫ్ తీసుకోవడానికి బాగుంటుంది. సో కొన్ని స్కూల్స్ లో ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉండకపోవచ్చు, బట్ డెడికేటెడ్ టీచర్స్ ఉంటారు. సో దెన్ అన్ని నుంచి వచ్చే చిల్డ్రన్ వాళ్ళ అవుట్పుట్ చాలా తేడా. సో ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇవన్నీ దట్ విల్ ఓన్లీ క్రియేట్ ఎన్ ఎన్వైరన్మెంట్ rather than actually crucial elements. So teacher అనేది టీచింగ్ ఆస్పెక్ట్ లో ఎడ్యుకేషన్ లో టీచర్స్ చుట్టూ కూడా టీచర్స్ చుట్టూ తిరుగుతుంటారు. సో దట్ ఈస్ కంప్లీట్లీ టీచర్స్ అండ్ ఇట్స్ నాట్ చైల్డ్ సెంట్రిక్, ఇట్స్ నాట్ గవర్నమెంట్ సెంట్రిక్. సో ఎడ్యుకేషన్ సెక్టర్ లో ఐ థింక్ వన్స్ టీచర్స్ డెడికేటెడ్ గా ఉంటే డెఫినెట్ గా యూ కెన్ యాక్చువల్లీ క్రియేట్ సమ్ మిరకిల్స్. సో అలాంటి ప్రొఫెషన్ లో ఉన్న ఐ థింక్ ఎవ్రీ వన్ ఆఫ్ యూ డిజర్వ్ గ్రేట్ రెస్పెక్ట్. అట్ ద సేమ్ టైం I want to clearly explain that. So మనకు ఉన్న geographical demographical dividend అంటారు. I think every year మన population growth జరుగుతూ ఉంటుంది. అందులో right now we are in a very good position such that మనకి maximum working student population ఎక్కువ మనకి. So working student population ని మనం ప్రాపర్గా యూటిలైజ్ చేసుకోకపోతే that will be burden for the I think everyone will agree with this part. So ఎవరెవరైతే మనకి పాపులేషన్ రైజ్ అవుతుందో వాళ్ళకి ప్రాపర్గా యూటిలైజ్ చేసుకోవట్లేదు అంటే ఎవరు యూటిలైజ్ చేయాలి? ఇట్ ఆల్ డిపెండ్స్ ఆన్ యూ. మీరు ప్రాపర్గా చిల్డ్రన్ ని మౌల్డ్ చేయకపోతే దెన్ దే విల్ బికమ్ ఎ బర్డెన్ ఫర్ ద కంట్రీ. సో గవర్నమెంట్స్ యొక్క థాట్ ప్రాసెస్ కూడా ఎలా ఉంటుందంటే సో ఈ డెమోగ్రఫిక్ డివిడెండ్ ని ప్రాపర్ యూటిలైజ్ చేసుకోవాలంటే వాళ్ళని స్కిల్డ్ వర్క్ ఫోర్స్ కింద కన్వర్ట్ చేయాలి అండ్ వాళ్ళకి ప్రాపర్ సెల్ఫ్ డిసిప్లిన్ లో రావాలి. అవన్నీ కూడా నో వన్ కెన్ డూ ఎక్సెప్ట్ టీచర్స్. So teachers are the one actually who build nations. I think you all agree with this aspect. So teachers are the one who actually build the nation with a proper dedicated investment on the human capital. So human capital antaru emantaru? What do you mean by human capital? So it's all the human resources. Human resources only numbers kaadu. వాళ్ళు ప్రాపర్గా వాళ్ళలో ఉన్న నాలెడ్జ్ కావచ్చు, వాళ్ళలో ఉన్న సెల్ఫ్ డిసిప్లిన్ కావచ్చు, వాళ్ళలో ఉన్న డెడికేషన్ కావచ్చు, కోఆర్డినేటివ్ ఎఫర్ట్స్ ఇవన్నీ వస్తేనే దానికి హ్యూమన్ క్యాపిటల్ అంటారు. లేకపోతే ఇట్స్ జస్ట్ కాల్డ్ పాపులేషన్. సో పాపులేషన్ కి హ్యూమన్ క్యాపిటల్ కి చాలా తేడా ఉంటుంది. సో పాపులేషన్ ఇస్ జస్ట్ నెంబర్. పాపులేషన్ నార్మల్గా ఏంటి నెంబర్స్ ఇంక్రీజ్ అయితే పాపులేషన్ ఇంక్రీజ్ అవుతుంది. బట్ దాన్ని ప్రాపర్గా యూటిలైజ్ చేసుకోవాలి, ఒక నేషన్ బిల్డింగ్ యూజ్ చేయాలి అంటే దెన్ ఇట్స్ కాల్డ్ హ్యూమన్ క్యాపిటల్. సో ఐ థింక్ ఈ టోటల్ ఆస్పెక్ట్ లో teachers are the one who play crucial role. So I think with all these efforts, everyone really deserve a basic applause for every one of you. And apart from this, indaka DO cheptunnaru. So 10th class marks is okay, it's very good, but don't confine yourselves to 10th class or any other marks. So when children ni overall development cheyali ante you have to get involved in all those aspects. For example, take in sports కావచ్చు, కల్చరల్స్ లో కావచ్చు, in any SRT debates కావచ్చు. ఒక పిల్లాడి యొక్క ఓవరాల్ 360 డిగ్రీస్ డెవలప్మెంట్ చేయడానికి ఐ థింక్ ఎవ్రీవన్ ఈస్ క్యాపబుల్ అయినా. ఐ థింక్ ఇందాక ఏపీసీ గారు లీఓ గారు చెప్పినట్టుగా ప్రైవేట్ స్కూల్ టీచర్స్ కంటే యూ ఆర్ ద వన్స్ హు యాక్చువల్లీ రోడ్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కేమ్ ఇంటు ది సిస్టమ్. సో యూ ఆర్ మచ్ మోర్ క్యాపబుల్ దెన్ ఎనీ అదర్స్. సో మీకు ఎక్స్ప్లెయిన్ చేయాల్సిన అవసరం లేదు, బట్ ఓన్లీ యూ నీడ్ a little appreciation, an element of applause, so that you are doing a good job. I think each one of you is a good job. ప్రస్తుతానికి మన జిల్లాలో ఉన్న అవుట్పుట్ ప్రకారం చూసుకుంటే రఫ్లీ అన్ని జిల్లాలో కంటే చాలా బాగుంది. I think కమిషనర్ గారితో కూడా మాట్లాడడం జరిగింది రీసెంట్ ఆస్పెక్ట్స్. So I think with this every one of you just don't get any negative aspects లో వెళ్ళకండి. Motivated గా ఉండండి. Just try to interact with children one on one. So I think hardly each one of the teachers ki ratio enta undi oka 40-50 కంటే ఎక్కువ ఉంటారు టీచర్ 40 అవుతుంది. సో హార్డ్లీ 1:40 రేషియో లో ఉంది. క్లాస్ లో యునైటెడ్ నేషన్ నార్మ్స్ కూడా 1:40 రేషియో ఫర్ టీచర్ ఇస్ అన్ యావరేజ్. ఆ 40 మెంబర్స్ ని మీరు వన్ ఆన్ వన్ ఇంటరాక్ట్ చేయగలగాలి. వాళ్ళని ఓవరాల్ గా అట్లీస్ట్ వాళ్ళ ఫ్యామిలీ ఇష్యూస్ కూడా మీకు తెలిసి ఉండాలి. అండ్ ఆ పిల్లాడు ఎన్నికల్లో బిహేవ్ చేస్తున్నాడు, ఇన్ని రోజులు బాగానే ఉన్నాడు, బట్ రైట్ నౌ ఈజ్ మోడీగా ఉన్నాడు, పాస్ట్ 2-3 డేస్ నుంచి బిహేవింగ్ డిఫరెంట్ గా బిహేవ్ చేస్తున్నాడు, అతను తోటి విద్యార్థులతో ఎలా ఉంటున్నాడు, ఐసోలేటెడ్ గా ఉంటున్నాడు, హౌస్ బిహేవింగ్. సో వాళ్ళ ఫ్యామిలీ ఇష్యూస్ ఏమన్నా స్పీక్ టు ద పేరెంట్స్. సో 1:40 రేషియో ఐ థింక్ ఇట్స్ వెరీ మినిమల్ అండ్ యాక్చువల్లీ మీరు 40 మెంబర్స్ ని ప్రాపర్ గా కాన్సన్ట్రేట్ చేయగలుగుతారు. సో మీరు ఒకసారి అలా ట్రైనింగ్ చేయగలిగితే డెఫినెట్ గా దర్ విల్ బి లాట్ ఆఫ్ ఇంపాక్ట్. సో ఆల్రెడీ డిఓ చెప్తున్నట్టుగా
మన జిల్లాలో బేసికలీ వీఆర్ ప్లానింగ్ 3 ఇనిషియేటివ్స్ ఫ్రమ్ మై సైడ్. ఫస్ట్ వన్ ఈజ్ ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేశారు, ఆనాపాన. సో దట్స్ బేసికలీ టు సెల్ఫ్ డిసెంట్. సో రైట్ నౌ ఎవ్రీథింగ్ ఈజ్ ఆన్లైన్ లో దొరుకుతుంది. పిల్లలకి ట్యాబ్స్ లో కావచ్చు, యూట్యూబ్ లో కావచ్చు. సో ఇన్ఫర్మేషన్ ఓవర్లోడ్ అయిపోతుంది పిల్లలకి. సో అది మంచి ఇన్ఫర్మేషన్, చెడు ఇన్ఫర్మేషన్, అసలు కరెక్టా తప్ప అనేది కూడా ఆ డిఫరెన్స్ కూడా తెలియదు పిల్లలకి. అది చూసి అది నిజం అనుకుంటారు. సో ఆ అన్ని ఇన్ఫర్మేషన్ ఓవర్లోడ్ లో ఆ సెల్ఫ్ డిసిప్లిన్ రావడానికి వీఆర్ ట్రైంగ్ టు డూ వన్ ఆస్పెక్ట్ ఆఫ్ ఇట్ ఈస్ మిత్రాపాట్లో ఆనాపాన. సో ఐ థింక్ ఇనిషియల్ గా రెసిడెన్షియల్ స్కూల్స్ లో చేసిన తర్వాత ఒక 3 months వీఆర్ ట్రైంగ్. ఆల్రెడీ 1 month జరిగిపోయింది. ఒక 3 months ఇంకా నెక్స్ట్ 2 months లో దాన్ని ఫాలో అప్ చేసి పిల్లలు నిజంగా చేంజ్ వస్తుందా, ఆదర్ రియల్లీ నా విజిబుల్ చేంజెస్ వస్తున్నాయా. ఫర్ ఎగ్జాంపుల్ హైజీన్ యాక్టివిటీస్ ఎలా ఉన్నాయి పిల్లాడి, ఎన్ని రోజుల వరకు ఎలా వచ్చేవాడు స్కూల్కి, షూస్ వేసుకొని వచ్చేవాడా, నీట్ గా గోల్ కట్ చేసుకునేవాడా, నీట్ గా హెయిర్ కట్ చేసుకునేవాడా. ఆఫ్టర్ 3 months ఎలా వస్తున్నాడు, క్లాస్ లో ఎలా కూర్చుంటున్నాడు, సిట్టింగ్ పోస్టర్ ఎలా ఉంది, డల్ గా ఉన్నాడా లేదా యాక్టివ్ గా ఉన్నాడా. సో ఒక 12 to 13 పారామీటర్స్ చూసి ఒక 3 months పైలట్ ప్రాజెక్ట్ కింద చేస్తున్నాము. ఇఫ్ ఇట్ ఆల్ ఇట్ గివ్స్ సమ్ గుడ్ రిజల్ట్స్, డెఫినెట్లీ వి ఆర్ ప్లానింగ్ టు do it in all the high schools లో స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నాము. అండ్ సెకండ్ వన్ ఈస్ రిగార్డింగ్ కెరియర్ కౌన్సిలింగ్. సో కెరియర్ కౌన్సిలింగ్ లో మనకి 10th class తర్వాత వాట్ ఆర్ ద ఆప్షన్స్ అవైలబుల్. సో అతను ఐదర్ హి హాస్ టు చూస్ ఎనీ ఆంటర్‌ప్రెన్యూర్ అవ్వాలా, పాలిటెక్నిక్ జాయిన్ అవ్వాలా, ఐటీఐ జాయిన్ అవ్వాలా, లేదా ఫిషరీస్ లో వెళ్ళాలా, ఐదర్ యు వాంట్ టు గో ఇంటు పాలిటిక్స్, ఐదర్ స్పోర్ట్స్ మ్యూజిక్ వెళ్ళాలా. సో యు హావ్ లాట్ ఆఫ్ ఆప్షన్స్. సో ఆప్షన్స్ అన్ని ఉన్నట్టు కూడా పిల్లలు తెలియదు. సో సగం వరకు పేరెంట్స్ ఇన్ దర్ మైండ్ దే పుష్ ఆన్ ద చిల్డ్రన్. సో దాన్ని బ్రేక్. సో వాట్ ఐ థింకింగ్ ఈజ్ అట్లీస్ట్ ఒక కెరీర్ కౌన్సిలింగ్ 3 లాగా ప్లాన్ చేసి అన్ని స్కూల్స్ ట్రైన్ చేస్తాం. అది ఓన్లీ దట్ విల్ జస్ట్ ఇన్స్పిరేట్ చేస్తాం పిల్లల్ని. ఓకే, we have lot of options, only engineer or doctor కాదు, we have lot other options కూడా ఉన్నాయి. సో దాని మీద ఆల్రెడీ couple of meetings DO వాళ్ళు కండక్ట్ చేయడం జరిగింది. ఆల్ ప్రొఫెషనల్స్ ని పిలిచాము. సో దే ఆర్ యాక్చువల్లీ ఫస్ట్ డయాగ్రామ్ ఆఫ్ ద మోస్ట్ విజిబుల్ ప్లేసెస్ లైక్ అసెంబ్లీ ప్లేసెస్ లో కావచ్చు, డ్రింకింగ్ వాటర్ అక్కడి నుంచి చిన్న బ్రోషర్ ఉంటుంది. దాంట్లో ఎన్ని ఆప్షన్స్ ఉన్నాయి, ఏమేం చేయొచ్చు, ఎక్కడెక్కడ ఉన్నాయి ఆప్షన్స్. థర్డ్ వన్ డీటెయిల్ బుక్లెట్. అది ఒకసారి ఫైనలైజ్ అయిన తర్వాత విల్ ట్రై టు ట్రైన్ ఆల్ ఆఫ్ టీచర్స్ కి ట్రైనింగ్ ఇస్తాం బేసిక్ ఆన్ దిస్ కెరియర్ కౌన్సిలింగ్. సో 10th class తర్వాత బేసిక్ ఆన్ దిస్ క్యాపబిలిటీస్, అది నీకు ఫైనాన్షియల్ బ్యాక్గ్రౌండ్, వాళ్ళకి ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్, దాంతో ఏ కెరియర్ చూస్ చేసుకుంటే బాగుంటుంది అనేది విల్ గైడ్ దట్, నాట్ ఫోర్స్ ఇట్, విల్ ఓన్లీ గైడ్. సో అది ఆల్మోస్ట్ ఒక ఫైనల్ స్టేజ్ లో ఉంది. Hardly 1 or 2 weeks but I think. And the third one is regarding we are trying to build a district level portal ready చేద్దాం అనుకుంటున్నాం. So one of the basic is that each school లో చాలా మంది చదువుకొని బయటికి వెళ్ళి బాగా సెటిల్ అయ్యి they have lot of exposure ఉంటుంది. They will come back to their villages. So one of them want something back to their school. So అలా ఎవరైతే ఉన్నారో వాళ్ళని ప్రోత్సహించడానికి ఆల్రెడీ బాగా చేస్తున్నారు. సో దాన్ని ఒక జిల్లా కన్వర్ట్ చేసి పోర్టల్ లాగా అనుకుంటున్నాము. సో దట్ ఎవరైతే అలమ్ని దే కెన్ యాక్చువల్లీ గైడ్ ఇచ్చున్నారు. సో అలమ్నీలో యూఎస్ సమ్ డిఫరెంట్ ప్రొఫెషన్స్ సెటిల్ అయిపోయి వాళ్ళు వచ్చి పిల్లలకి అట్లీస్ట్ దే కెన్ గైడ్ సేయింగ్ దట్ మీకు ఉన్న బయట మార్కెట్లో ఈ ఆపర్చునిటీస్ ఉన్నాయి, మీరు ఇవి చేయండి, దీంట్లో కాన్సన్ట్రేట్ చేయండి, డోంట్ స్టిక్ ఆన్ టు ది సైన్స్ బ్యాక్గ్రౌండ్స్, ఆర్ట్స్ లోకి వెళ్ళండి లేదా వేరే ఫీల్డ్స్ లోకి వెళ్ళండి, గోయింగ్ టు జర్నలిజం, గోయింగ్ టు సమ్ స్పోర్ట్స్. సో ఈ విధంగా అలానే వచ్చి ఇంటరాక్ట్ అయితే డెఫినెట్లీ దేర్ విల్ బి సమ్ ఇంపాక్ట్. సో 3 ఇనిషియేటివ్స్ వి ప్లానింగ్ టు డూ. ఐ థింక్ వి ఆర్ ఆల్మోస్ట్ ఆన్ ద ఎడ్జ్ ఆఫ్ ఇట్. ఐ థింక్ నెక్స్ట్ 1 month or 2 months everything will be rolled out. So in these aspects I want qualitative support from all of you. Already DO discuss చేసాము. Once everything is finalized, ఇనిషియల్ గా పిలిపించిన 3 aspects లో ట్రైనింగ్ ఇస్తాము. That will be a continuous process. So I want active participation from everyone of you in these 3 aspects. Okay. So with this, I think every one of you happy Teachers Day, and this is a moment to actually proud of each one of the teachers for their valuable contribution for the nation. Thank you. Thank you very much, sir. ఒక అల్యూమినితో మనకి స్కూల్తో స్టార్ట్ చేయించాలి అనేటువంటి కొత్త ఆలోచన చేసినటువంటి గౌరవ డిస్ట్రిక్ట్ కలెక్టర్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ అవార్డు కార్యక్రమాన్ని ప్రారంభించబోతా ఉన్నాం. ఎందుకంటే నెక్స్ట్ వెళ్ళేటువంటి షెడ్యూల్స్ ఉన్నాయి కాబట్టి ముందుగా ఈ కార్యక్రమాలు చేసినటువంటి
గౌరవ డిస్ట్రిక్ట్ కలెక్టర్ డాక్టర్ మహేష్ కుమార్ నాగరాల వారికి జిల్లా విద్యాశాఖ తరఫున అవార్డీస్ తప్ప గెస్టులు తప్ప మిగిలిన వాళ్ళు ఎప్పుడూ రావద్దు. గౌరవ డిస్ట్రిక్ట్ కలెక్టర్ గారు ఒక కెమెరాని ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. స్కూల్ ఎడ్యుకేషన్ కూడా కెమెరా ఉంది. 2 కెమెరాలు తప్ప మిగతా వాళ్ళు ఎవరు కూడా రావద్దు. సార్ లాస్ట్ ఇయర్ స్టేట్ బెస్ట్ టీచర్ అవార్డు వచ్చినటువంటి వాళ్ళు ఎలక్షన్ కోడ్ ఉండడం వల్ల మనం అప్పుడు అక్కడ ఇవ్వలేకపోయాం. సురేష్ రెడ్డి గారు సార్ జూనియర్ కాలేజ్ ఆలమూరు జూనియర్ కాలేజీ ప్రిన్సిపల్ వారు ఒక్క మాట మిమ్మల్ని అడిగారు. ప్రహారీ కూడా తక్షణం ప్రహారీ కూడా నిర్మించారు మన డిస్ట్రిక్ట్ కలెక్టర్ గారు ఆలమూరులో 4 రూముల బిల్డింగ్. సో వీళ్ళు కోఆర్డినేట్ చేసినందుకు స్టేట్ బెస్ట్ టీచర్ అవార్డు గ్రహీత వారికి దుస్సాలతో సత్కారం. తదుపరి అక్కడ ప్రజెంట్ చేసినటువంటి మెడల్. తదుపరి చాలా గర్వంగా చెప్పొచ్చు రాష్ట్ర స్థాయి అవార్డు వారు పొంది ఉన్నారు. తదుపరి వారికి 20,000 రూపాయల చెక్ అండ్ సర్టిఫికేట్ ను ప్రజెంట్ చేస్తున్నటువంటి సందర్భం వారికి అభినందనలు తెలియజేస్తూ ది ఫస్ట్ అవార్డ్ అల్లవరం మండల్ నిటుపత్తి వేణుగోపాల స్వామి గెస్టెడ్ మాస్టర్ జడ్వైచస్ దేవగుప్తం. రెండు 2002లో జాయిన్ అయినటువంటి వీరు ఎన్ వేణుగోపాల స్వామి. వీరు బాస్కెట్బాల్ కోర్టుని 11 లక్షలతో అక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. నాడు నేడు అదనపు తరగతి ఆడిటోరియం ఓపెన్ బార్ అటల్ ల్యాబ్ ట్రైనింగ్ క్యాంప్ పూణేలో అయినటువంటి వీరు అడాప్టెడ్ హోమ్ ఫ్యామిలీ అండర్ P4 స్కీమ్. వారికి చప్పట్లతో అభినందనలు తెలియజేస్తూ ఉన్నాం. తదుపరి మేడం గారు వారి స్టూడెంట్స్ రిపబ్లిక్ డే పెరేడ్ లో చేసిన లంకరాణి గారు జెడ్పీహెచ్ఎస్ సింధుపల్లి గెజిటెడ్ మాస్టర్, వానపల్లి సాకూరు జెడ్పీ గర్ల్స్ అమలాపురం ఎస్ఆర్ఎం కొల్లవై జెడ్పీహెచ్ఎస్ సింధుపల్లి తీసుకొచ్చినటువంటి వారికి సీరియల్ నెంబర్ ప్రకారం వారికి స్వాగతాలు తెలియజేస్తున్నాం. ముఖ్యంగా అటల్ ల్యాబ్ జాతీయ స్థాయి గుర్తింపు అట్లే చూడండి. అటల్ స్థాయి జాతీయ స్థాయి గుర్తింపు తీసుకొచ్చారు. అటల్ స్థాయి జాతీయ స్థాయి గుర్తింపు తీసుకొచ్చారు. ముఖ్యంగా ఈ రోజు అంటే మనం జ్ఞాపికని కాదు, ఒక విలువైన జ్ఞాపికని ఇవ్వాలని డిస్ట్రిక్ట్ కలెక్టర్ గారు భావించారు. చాలా ఇంకెవరికి జ్ఞాపికలు వద్దు, ఓన్లీ బెస్ట్ టీచర్స్ మాత్రమే జ్ఞాపికలు ఇవ్వాలనేటువంటి గొప్ప సంప్రదాయం మీరు తప్పకుండా అభినందనలు తెలియజేయండి. తదుపరి 3 కొడగంటపల్లి వెంకటేశ్వరరావు గారు జెడ్పీహెచ్ఎస్ గన్నవరం. ఈయన గణిత బోధనలో ఇప్పటి వరకు కూడా ఒక్క స్టూడెంట్ కూడా ఫెయిల్ అవ్వలేదు సార్. సార్ మీరు మేడం 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 గారు మీరు మేడం మేడం గారు పైకెక్కండి సార్. కొడగంటపల్లి వెంకటేశ్వరరావు గారు అనేక NMLS అవార్డ్స్ తీసుకొచ్చినటువంటి వ్యక్తి. జెడ్పీహెచ్ఎస్ కే గంగవరం పాఠశాలని అభివృద్ధి చేసినటువంటి వ్యక్తి. తదుపరి పల్లవి శర్మ గారు రావాలి. జెడ్పీఎస్ చింతలలంక. వీరు కోడింగ్ లో ఎటువంటి పొరపాట్లు లేకుండా తీసుకొచ్చినటువంటి వ్యక్తి. ఇటీవలే అనేక రాష్ట్ర స్థాయి అవార్డులు యంగమై చేయూత వంటి అవార్డులను సాధించినటువంటి వ్యక్తి. ఇక తదుపరి బొమ్మిడిపాటి వెంకట రామకృష్ణ గారు గెజిటెడ్ మాస్టర్ జిల్లా ప్రజా పరిషత్ బాలుర ఉన్నత పాఠశాల అమలాపురం. వీరి గణిత పేద విద్యార్థులకు నోట్బుక్, సెంటర్లో చేరే విద్యార్థులకు ఫీజులు కట్టడం అనేటువంటి చేశారు. వీరు సుమారు హైయెస్ట్ త్రిబుల్ స్టూడెంట్స్ ని వీరి స్టూడెంట్స్ సాధించారనేటువంటి విషయాన్ని మీకు తెలియజేస్తూ ఉన్నాం. తదుపరి
ఎన్వివిఎస్ఎస్ హనుమంతరావు గారు జెడ్పీ హై స్కూల్ బట్టేలంక. వీరు పాఠశాలలో 25 లక్షల నిధులతో పాఠశాలను అభివృద్ధి చేయడం జరిగింది. ప్రతి పోటీ పరీక్షల్లో జాతీయ స్థాయి విజేతలుగా బట్టేలంక పాఠశాలని వీరు ఉంచడం జరిగింది. బి మెహర్మూర్తి గారు జెడ్పీహెచ్ఎస్ ఇరుసుమండ. వీరు సర్వీస్ లో చేరిన సగిరెడ్డిపల్లి రామరాజు చేశారు. 2023లో ఎస్ఎస్సిలో 2025లో జిల్లా స్థాయి ప్రథమం శ్రీ బి మెహర్మూర్తి గారు. తదుపరి వ్యక్తి మన గౌరవ డిస్ట్రిక్ట్ కలెక్టర్ గారికి పాఠ్య కార్యక్రమాలతో పాటు సహపాఠ్య కార్యక్రమాలు కూడా ఇంట్రెస్ట్ ఉండాలి పిల్లలని కోరేటటువంటి వ్యక్తి. హైయెస్ట్ మెడల్ రాష్ట్ర స్థాయిలో జాతీయ స్టూడెంట్ తీసుకొచ్చి పీడీ నుంచి గెస్ట్ హెడ్ మాస్టర్ గా తర్వాత మండల విద్యాశాఖ అధికారిగా ఉన్నటువంటి వ్యక్తి ఐ నాగకుమార్. వారిని ముందు రావడం కోసం ఎస్ఆర్ గవర్నమెంట్ హై స్కూల్ వారిని ముందు రావడం కోరుతున్నాం. డిసిప్లిన్ వారి పేరు ఫోకస్. తదుపరి అదే ప్రాబ్లం. అదే మీకు అక్కడ తీసే ఫోటో ఇక బయట తీసుకోవచ్చు. పాఠశాల అంటే చాలా మంది అనుకుంటూ ఉంటారు మంచి టీచర్ అయినా ఉంటాడు, మంచి ప్రధానోపాధ్యాయులు ఉంటారు. ఎందుకంటే పాఠశాల వ్యవస్థ బాగుండాలని కోరుకునేటటువంటి వ్యవస్థ బాగుండాలనే విషయంలో కొంతమందితో కోపంగా కూడా మాట్లాడాలి. కానీ ఆ కోపం విలువైనది. పాఠశాలకు అనేక సదుపాయాలు కల్పించినటువంటి వ్యక్తి లోడు ఆచార్య గారు. ఈ రాఘవరెడ్డి జిల్లా ప్రజాప్రతినిధుల పాఠశాల పసలపూడి గణిత భౌతిక శాస్త్ర ఉపాధ్యాయులు వరప్రసాద్ గారు. ఉదయం 7:30కి పాఠశాలకు వెళ్ళడం, 8 గంటలకు అదనపు తరగతులు నిర్వహించడం, సభలో విద్య యొక్క ప్రాధాన్యతను గుర్తించడం, తల్లిదండ్రుల్లో సామాజిక స్పృహను కలిగించడం వీరి యొక్క ప్రత్యేకమైనటువంటి లక్ష్యాన్ని ముందు రావాల్సిందిగా ప్రసాద్ గారు కోరుతున్నారు. తదుపరి నిమ్మకాయల గణేశ్వరరావు గారు పాఠశాలని బిఎం శ్రీ పాఠశాలగా 10 లక్షలతో డైరీ కార్డు ఏర్పాటు చేసినటువంటి వ్యక్తి. 5 లక్షల రూపాయలతో డయాస్ నిర్మించినటువంటి తదుపరి జిల్లా ప్రజా ముఖ్యమంత్రి అర్జున్ రావు గారు జిల్లా ప్రజా పరిషత్ ఉన్నత పాఠశాల మాగం 2009లో లాంగ్వేజ్ పరీక్షగా జరిగినటువంటి వీరు ఉగాది నందే పురస్కారం, ఎంఏ గోల్డ్ మెడల్, శ్రీ కళావేదిక అవార్డులు, బెస్ట్ యాటిట్యూడ్ అవార్డు, మోటివేటర్ అవార్డు, బెస్ట్ మోటివేటర్ ఇన్ స్కూల్ ఎడ్యుకేషన్. వారిని స్వాగతాన్ని తెలియజేస్తూ ఉన్నాం. తదుపరి అర్జున్ రావు గారు ముందుకెళ్ళడంతో కోరుతున్నాం. చెల్లికి వెంకట రామప్రసాద్ గారు ఎంబీబీఎస్ గుండెపూడి హెచ్ఎం ఇంగ్లీష్ స్కూల్ 2002 అక్టోబర్ రెజ్జరపల్లి. ఫ్లడ్ విక్టిమ్స్ కి ఫుడ్ సప్లై చేస్తూ ఉంటారు. ఎక్కడైనా సరే వరద బాధితులు ఉంటే స్వచ్ఛందంగా ఫుడ్ సప్లై చేయడం వీరు ముందుంటారు. ఎన్సీసీ సర్టిఫికేట్ బార్డర్. నెక్స్ట్ బి లక్ష్మీ తులసి గారు మహాత్మా గాంధీ మున్సిపల్ ఉన్నత పాఠశాల ఇంగ్లీష్ ఉపాధ్యాయులు. 2002 రామగంగా ట్రస్ట్ ద్వారా ఇన్ఫ్రాస్ట్రక్చర్స్ ని ఏర్పాటు చేసినటువంటి అవకాశం. కెనరా బ్యాంక్ నుంచి బెస్ట్ టీచర్ అవార్డు పొంది ఉన్నారు బి లక్ష్మీ తులసి. తర్వాత ఏసీఎన్ జాతీయ ముఖ్యంగా అనేక విద్యా కార్యక్రమాలు 2024 మీరు బయటకు వెళ్ళిపోతారని పంపించి మేము బయటకు వెళ్ళిపోతాం.